హలో ఎవ్రీవన్, నేను మీ అశ్విని, లాజికల్ వాస్తు ఎక్స్పర్ట్. నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, బెల్లం తిని బెల్లమోలే మాట్లాడు. అదే మహారాష్ట్రలో అయితే తిరుగుడుగా గోడుగోడు బోలా అంటారు. 2026లో 14న భోగి, 15న సంక్రాంతి మరియు 16న కనుమ జరుపుకుంటున్నాము. మకర సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమం అంటారు. దాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. రైతులందరూ పంటలు ఇంటికి చేరిన ఆనందంలో కృతజ్ఞతతో జరుపుకునే పండుగ కూడా. ఫస్ట్ భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం అనే భావం. మకర సంక్రాంతికి ముందు రోజు భోగిని జరుపుకుంటారు. ఈ రోజున పాత పనికిరాని వస్తువులను అన్నింటినీ అగ్నికి ఆహుతి చేసి నెగటివ్ ఎనర్జీని వదిలి కొత్త జీవితాన్ని ఆహ్వానించడం అన్నమాట. సెకండ్, మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతి అంటారు. ఉత్తరాయణం ప్రారంభం అయ్యి శుభకాల ప్రారంభం అన్నమాట. కొత్త ఆశలతో, కొత్త శక్తితో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు. పాయింట్ 3, మకర సంక్రాంతి తర్వాత వచ్చే రోజుని కనుమగా జరుపుకుంటాము. కనుమ అంటే పశువులు, ప్రకృతికి, వ్యవసాయానికి కృతజ్ఞతగా తెలిపే రోజు. పశువులను అలంకరించి పూజించే రోజు. రైతుల జీవన విధానాన్ని గౌరవించడం అనే భావం ఉంది. కనుమ పండగ సంపద, సమృద్ధి, ప్రకృతితో అనుబంధానికి సంకేతం. మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.